లో నెపోటిజం ఉంది అని అంటారు. అలాగే ఉందిగా. రైటర్స్‌లో కూడా నెపోటిజం ఉంది. దేనికి? వారసత్వాలు. రైటర్స్, యాక్టర్స్ కొడుకులు కూడా యాక్టర్స్ అవ్వలేరు సార్. అది అబద్ధం అది. యాక్టర్స్ కొడుకులు యాక్టర్స్ అవ్వటం అంటే హ్మ్. హ్మ్. దానికి అసలు ఇంకా రిస్క్ అది. యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడం అనేది రిస్క్. ఇంకా ఎక్కువ బర్డెన్ ఉంటది. డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవ్వడం అంటే, ఒరేయ్ నాన్న నేను డైరెక్షన్ చేశానురా, నేను ఈ కబుర్లని చెప్పి ప్రొడ్యూసర్‌ని, హీరోని పడేసి డైరెక్టర్ అయ్యాను. నువ్వు కూడా ఇవే కబుర్లు చెప్పి డైరెక్టర్ అవ్వరా అని చెప్పొచ్చు. హ్మ్. 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 అదో పద్ధతి ఇది. రైటర్ అనుకో, ఒరేయ్ నాన్న ఈ కథలు, ఈ క్యాసెట్లు చూసి, ఇవన్నీ ఈ సినిమాలు చూసి, ఈ సీడీలు చూసి, లేకపోతే ఈ నోట్స్ చదివి అవ్వరా అని చెప్పొచ్చు నెపోటిజం. హ్మ్. హ్మ్. యాక్టర్ అవ్వాలనుకోండి పెట్టుబడి పెట్టాలి. అవును సార్. అవును. ఎంత పెద్ద హీరో అయితే అంత పెద్ద పెట్టుబడి. అవును సార్. అవును. చిన్న అవును. హీరో అనుకోండి, అవును. అవును. ఇప్పుడు నా కొడుకు పెట్టుబడి పెట్టక్కర్లా. అవును. అదే పెద్ద సూపర్ స్టార్ కొడుకైతే క్వాలిటీ పెట్టాలి కదా! ఎక్కువయ్యే కొద్దీ ఎక్కువ పెడతా ఉండాలి. పెట్టాలి. అది అవును. పలకపోతే అవును. పైగా వచ్చి నేను సంక్రాంతికి వస్తున్నా అని అరవాలి. దసరా మాదే అని అరవాలి. ఇవన్నీ నెక్స్ట్ ఉంటాయి. కొట్టేది మేమే అనాలి. కొట్టేది మేమే. సమ్మర్ మనదే అని అరవాలి. అవన్నీ ట్రోల్ అవుతుంటాయి. హ్మ్. చాలా కష్టం. అమ్మో బాబోయ్! హీరోల కొడుకులు హీరోలు అవ్వడం అనేది చందమామ దక్షిణ ధ్రువం మీద చంద్రయాన్ 2 వాలినంత కష్టం.